ఈరోజు సత్యాగ్రహ దీక్షకు వచ్చిన పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా, మరి వేదిక ముందు ఉన్న మా బీసీ బంధువులందరికీ కూడా పేరు పేరున నేను బీసీ వందనాలు తెలియజేస్తున్నా. ఇలాంటి దీక్షలు మనకేమీ కొత్త కాదు, కానీ ఈరోజు ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం ఉన్నా ముందు మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎందుకంటే ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఇవాళ మన చేతులున్న కోట్లాది విలువ చేసే ఓట్లను ఎవరికో ఒక్కరికి అమ్ముకొని ఇవాళ వచ్చి వీడిని తిట్టి వాడిని తిట్టి ఎంత మొత్తుకున్నా ఏం రాదనేది ఫస్ట్ మన బీసీ నాయకులందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఎందుకంటే ఎంతసేపు అధికార పార్టీలు ఎవరుంటారో వాళ్ళని ఉండడం అనేది ఫస్ట్ మానేస్తే అప్పుడు మన బీసీలు ఐక్యమైతే తప్ప బీసీల రాజ్యాధికారం రాదనేది మరి నేను మీకు అందరికి గుర్తు చేస్తున్నా. ఎందుకంటే 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మరి మన బీసీలు ఇంతవరకు కూడా మనకు సోయెత్తలేదా? మరి ఇన్ని దీక్షలు చేస్తున్నాము, మన ఓటు మనం వేసుకోవాలి, మనోన్ని నిలబడితే మనం వేద్దామనే సోయాన్ని ఉన్నదా? మనకు లేదు. ఎందుకంటే ఇన్ని పెడతాం మళ్ళా పోతాం. ఇప్పుడు ఎంతమంది మీరు స్థానిక సంస్థల ఎలక్షన్లలో మీరు మీ ఓట్లు మీరు వేసుకుంటారో చేతులు ఎత్తండి ఒకసారి, మీకు దమ్ముంటే. అందరు వేసుకోవాలి, ఒక్కరు కాదు. మనోన్నే గెలిపించుకోవాలనుకుంటే మనోళ్ళని నిలబెట్టి మన పిల్లలు ఎంతో మంది అలా తెలంగాణ రాష్ట్రం కోసము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 10 ఏళ్ళల్లో మనకేమరిగింది చెప్పండి ఒకసారి. 10 ఏళ్ళల్లో మనము పగటి సుక్కలే చూసినాం, రాత్రి కాదు, పగటి సుక్కలు చూసినాం. ఇవాళ మళ్ళా రేపు ఈ బీసీ ఉద్యమాన్ని కూడా దయచేసి అందరూ కూడా పక్కతో పట్టియొద్దని మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే మొన్న మేము మార్చి 1 నుంచి మహానీయుల గ్రామాలను సందర్శిస్తూ బీసీ మహా పాదయాత్రను మరి బత్తుల సిద్ధేశ్వర్ అన్న గారు, మరి మన సాయి నరేందర్ అన్న ఓబీసీ జాగ్, ఆల్ ఇండియా ఓబీసీ జాగ్గా, అట్లాగే హిందూ బీసీ మహాసభ, బీసీ సంక్షేమ సంఘం 3 సంఘాలు కలిసి మేము 20 రోజులు రోజు 20 కిలోమీటర్లు ఒక్క రోజు కూడా ఆగకుండా మరి మేము 20 రోజులు మహానీయులను గుర్తు చేస్తూ ఈ సమాజంలో ఈ తెలంగాణ విముక్తి కోసం అమరులైన అమరుల వీరుల గ్రామాల మీదుగా 20 రోజులు రోజు 20 కిలోమీటర్లు నడిచి మేము పాదయాత్ర చేసినాం. మిరుగోనిపల్లె పండుగ సాయన్న నుండి మరి కిలాషాపూర్ సర్దార్ సర్వాయి పాపన్న వరకు. కానీ ఏ ఒక్క బీసీ నాయకుడు స్పందించలేదు. ఎందుకని మేము అడుగుతున్నాం అంటే, మీరు డబ్బుండి చేసే వాళ్ళ కోసమే స్పందిస్తారా, లేకుంటే మామూలు బీసీ కోసం చేస్తే ఎవరు కూడా మాకు సపోర్ట్గా రాలేదు, ఎవరు కూడా మాకు వచ్చి సపోర్ట్ వలకలేదు. మేము అయినా కానీ ప్రజలు మమ్మల్ని ఆదరించిండ్రు. మేము బీసీల కోసం 20 రోజులు ఖచ్చితంగా నడిచి మరి సర్దార్ సర్వాయి పాపన్న కోటలో మరి బహిరంగ సభ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఎవరం ఏది చేసినప్పటికీ మన మీద మనకు నమ్మకం రావాలి, మన ఓట్లు మనం వేసుకోవాలి. ఈ అధికారానికి తెచ్చుడు వాళ్ళని తిట్టుడు కాదు. మనం ముందుగా మన ఓట్లు మనం వేసుకునేది, ఓటు మన చేతిలో పెట్టుకొని వీళ్ళని తిట్టుడు వాళ్ళని తిట్టుడు బంద్ చేయండి. ఎందుకంటే టీఆర్ఎస్ తిడితే ఏమొచ్చింది ఇన్ని రోజులు, ఇప్పుడు కాంగ్రెస్ తిడితే ఏమొస్తుంది? మొన్నటిదాకా మనమే కదా కాంగ్రెస్ను గెలిపించమని జాతులు పెట్టింది ఎవరు? మనం కదా. మరి ఇవాళ మనమే మళ్ళీ వాళ్ళని 6 నెలలు కాక ముందు తిడుతున్నాం అంటే మనకే క్లారిటీ ఉండలేదంటాను నేను. ఎందుకంటే ఎన్నో ఉద్యమాలు చేసి ఇవాళ వచ్చి మళ్ళా పాదయాత్రలు చేస్తున్నా. నా పేరు పటేల్ వనజ, నేను పటేల్ సుధాకర్ రెడ్డి భార్యను. మరి ఈ రాష్ట్రం, ఈ దేశం విముక్తి కావాలని మేము సాయుధ పోరాటాలు చేసినాం. ఇవాళ వచ్చి మళ్ళీ మీకోసం కూడా మళ్ళీ మేమే పోరాటాలు చేయాల్సిన దుస్థితి ఎందుకు వస్తుందో ఒకసారి బీసీ మిత్రులందరూ కూడా ఆలోచించాలని నేను ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు తెలంగాణ ఉద్యమంలో అందరూ ఉద్యమాలు చేసిండ్రు, కానీ ఆ ఉద్యమాలు ఎవరికి పోయినాయి? కొంతమంది దొరలకే ఆ ఉద్యమాలు అంకితమైనవి అనేది కూడా మనం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే మీరున్నారు, మీది నడవనియకపోవచ్చు అక్కడ కూడా. ఎందుకంటే మన కేసీఆర్ సారు బ్రహ్మాండంగా చేసిండు కాబట్టి పరిపాలన, అది ఎవరికి కూడా ఆడ మాట్లాడడానికి అధికారం హక్కు లేకుండా పోయింది. కాబట్టి మిత్రులారా, ఈ రోజైనా మీరందరూ రావడం మాకు సంతోషమే, కానీ ఇది కూడా మరో తెలంగాణ ఉద్యమం లాగా మరి ఇలా బీసీ ఉద్యమం జరగాల్సిన అవసరం ఉన్నది. కానీ తెలంగాణ ఉద్యమంగా దొరలకు చేతుల్లో పోయినట్లు దీన్ని ఓనియద్దని
అని మీకు అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఇది మళ్ళీ గట్లనే పోతే మాత్రము మనము ఎంత ప్రయాసపడ్డా ఏమి లాభం లేదనేది, ఎన్ని దీక్షలు చేసినా ఏం రాదు. దీక్షలు ఇక్కడ కాదు, మనమందరం కూడా గ్రామాలలో పోవాలి, మండలాలలో పోవాలి. అణగారిన వర్గాలు 100 కులాలుగా 100 జాతులుగా విడిపోయిన వర్గాలు ఎవరైతున్నారో వాళ్ళకు అందాలి న్యాయం తప్ప బీసీలు అంటే ఎవరో ముందు ఎదిగిన కులాలు కొంతమంది గల్లలెగరేసుడు కాదు. ఇక్కడ బీసీలు ఈ సమాజంలో ఇంకా ఇప్పటి వరకు అసలు రాజ్యాంగం ఏందో, చట్టం ఏందో, ఓటేందో, దాని విలువేందో కూడా తెలియని కులాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కులాల కోసము మీకు దయచేసి మీరందరూ కూడా ముందడుగేసి గ్రామాలకు పోండి, మండలాలలో పెట్టండి, ధర్నాలు గ్రామాలలో పెట్టండి. ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టిన కాడికి సరిపోయింది. రౌండ్ టేబుల్స్, ఈ ధర్నాలు ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికి పోవాలి, అట్టడుగు వర్గాల దగ్గరికి పోవాలి. వాళ్ళకు రాజ్యాధికారం వచ్చినప్పుడే మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆశించిండో అది ఇక్కడ సిద్ధిస్తుందని మన మహనీయులందరూ కూడా ఈ సమాజం కోసము ఎంతో చేసిండ్రు. మరి అలాంటిది ఇలా మనం అందరం కూడా ఐక్యంగా ఉండి కింది స్థాయి వరకు దీన్ని తీసుకపోతేనే అది సాధ్యమవుతుందని మీకు అందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన అన్నగారికి, అట్లాగే ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నా.